బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ కు మళ్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన రివ్యూ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ పై 10 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినందుకు చెన్నమనేనికి 30 లక్షల జరిమానా విధించింది. అలాగే కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని, మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని, నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమనేనిని హైకోర్టు ఆదేశించింది. అయితే నెల రోజుల పాటు ఆర్డర్ను సస్పెన్షన్ లో ఉంచాలని చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టును కోరారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెన్నమనేని పౌరసత్వంపై ఎట్టకేలకు దాదాపు 10 సంవత్సరాల విచారణ తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. చెన్నమనేని పౌరసత్వం పైన తీర్పును వెల్లడిస్తూ కూడా కొద్ది నిమిషాల క్రితమే చెన్నమనేని రమేష్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. తనను అంటే ఇండియన్గా అంటే భారతీయుడిగా గుర్తించాలంటూ కూడా తను వేసినటువంటి పిటిషన్కి సంబంధించి 10 సంవత్సరాల పాటు వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు తన వాదనలకు ఏకీభవించిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ తీర్పును కూడా వెల్లడించిందని చెప్పుకోవచ్చు. చెన్నమనేని పిటిషన్ను డిస్మిస్ చేస్తూ కోర్టు చెన్నమనేని రమేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 సంవత్సరాల పాటు సమయం వృధా చేయడంతో పాటు తను భారతీయుడుగా అని గుర్తింపు పొందడం కోసం నకిలీ పత్రాలను సృష్టించడం, నకిలీ పత్రాలను కూడా కోర్టుకి ఇచ్చాడు. మరోవైపు కోర్టును కూడా తప్పుదో పట్టించేలా వ్యవహరించాడు. కాబట్టి చెన్నమనేని రమేష్కు 30 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. 25 లక్షల రూపాయలు పిటిషనర్గా అంటే ప్రతివాదిగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్కు చెల్లించాలని, మరొక మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ఈ పిటిషన్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతివాదిగా ఉన్నటువంటి ఆది శ్రీనివాసు కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 45 సార్లు జర్మనీ పాస్పోర్ట్ పైనే చెన్నమనేని రమేష్ ట్రావెల్ చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు పౌరసత్వాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించాలంటూ కూడా జర్మనీలో రమేష్ పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే ఉందో ఆ దరఖాస్తులో తనకు పౌరసత్వం జర్మనీ పౌరసత్వం ఉందనేటువంటి అంశాన్ని ఆ దరఖాస్తులో పెట్టుకున్నాడు. ఆ ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచినటువంటి సమయంలో కోర్టు వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చెన్నమనేని రమేష్ యొక్క పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి ఈ ఆర్డర్ దాదాపు అంటే నెల రోజుల పాటు సస్పెన్షన్ కోరడం జరిగింది. కానీ దానికి కూడా తెలంగాణ హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ డబ్బులు చెల్లించేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశించిన విధంగానే డబ్బులన్నీ కూడా చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. నెల రోజుల పాటు ఆర్డర్ను సస్పెండ్ చేయాలని కోరినప్పటికీ కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. నెల రోజుల్లోపే తెలంగాణ హైకోర్టు విధించినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో వాటిని కూడా చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ యొక్క పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈ తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.